స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించింది. ఫ్యామిలీ వీక్ తర్వాత అందరూ కూడా హ్యాపీగా ఉంటారనుకున్నాను, కానీ ఇలా గొడవ పెట్టుకుంటారని అనుకోలేదంటూ నాగ్ సార్ అనడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు బిక్కముఖం పెట్టారనే చెప్పాలి. ఈ కిందులో భాగంగానే ఇమాన్యుయల్ లేపి, ఇమాన్యుయల్ నువ్వెందుకు ఈ వారం డిసప్పాయింట్ గా ఫీల్ అవుతున్నావంటే, రీతు గారు అలాగే సంజన వీళ్ళిద్దరి విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్ అంటూ ఇమాన్యుయల్ చెప్పడంతో, ఇక అలాగే సుమన్ శెట్టి మరి నువ్వంటే ఒక అమ్మాయి మీద అలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్, తను కూడా ఒక ఆడపిల్ల అంటూ సుమన్ చెప్తున్నాడు. ఇక డెమోన్ అవుతే తను అలా మాట్లాడతారని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు సార్ అంటూ డెమోన్ చెప్పుకొచ్చాడు. ఈ కిందలో భాగంగానే సంజన అసలు నువ్వేంటనేది నాకు అర్థం కాలేదు, నువ్వు అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటో అనేది నాకు తెలియాల్సి ఉంది, ముఖ్యంగా నువ్వు అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటూ, సరే మరి అయితే వీళ్ళని అడుగుదామంటూ, దివ్య నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యావా డెమోన్ రీతు విషయంలో అంటే, లేదు సార్ అంటూ చెప్పుకొచ్చింది. ఇమాన్యుయల్ అడిగితే ఇమాన్యుయల్ కూడా నో సార్ అన్నాడు. దీంతో సుమన్ శెట్టి అడిగితే సుమన్ శెట్టి కూడా నో అనడంతో, వాళ్ళెవ్వరికీ లేని అన్కంఫర్టబుల్ నీకే ఎందుకు వచ్చిందనేది నాకు అర్థం కాలేదు అంటే, సార్ ఇప్పుడు వాళ్ళిద్దరూ రోజు అలా మాట్లాడుకుంటే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి నేను అది చెప్పడంలో తప్పేమీ లేదు కదా సార్ అంటే, మరి నువ్వు తనూజాని పక్కకి తీసుకెళ్లి తనూజాతో కూడా మాట్లాడావు, వాళ్ళిద్దరూ అసలు ఏంటి అంటూ ఎంక్వైరీలు చేస్తున్నావు, మరి దాన్ని ఏమంటారు అంటూ నాగ్ సార్ అడిగేసరికి ఒక్కసారిగా బిక్కముఖం పెట్టిందనే చెప్పాలి మొత్తానికి సంజన. అయితే సంజన, నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, నీకు ఒకవేళ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావు అంటే బిగ్ బాస్ స్టేజ్ నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అంటూ నాగ్ సార్ గేట్స్ ఓపెన్ చేయడంతో సంజనతో పాటు బర్నీ గారు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఈ రోజు సంజన గారు ఎప్పుడూ లేనంతగా చాలా అంటే చాలా ఏడ్చారనే చెప్పాలి. సో ఫైనల్ గా మరి నాగ్ సార్ చేసిన మాటలు ఎలా ఉన్నాయి సంజన గారి మీద అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. రిపీట్